జోక్ ఏంటంటే ఇంతమంది చచ్చిపోతున్నా మనం మేఘాలలో తేలిపొమ్మ. మేఘాల్లో ఎవడ తేలమన్నాడు? రోడ్డు మీద నడుపు, రోడ్డు మీద నీట్గా నడుపు. నడకపోతే మేఘాలకు వెళ్తావు, అది వేరే విషయం. మేఘాల్లో తేల్తాడంటే నాకు ఫ్రెండ్ ఉన్నాడు, నీ గీతంలో చదివేటప్పుడు సడన్గా స్పోర్ట్స్ బైక్ ఏంటది, కేటీఆర్ కేటీఎం వేసుకొని వచ్చాడు. అఫ్ కోర్స్ కేటీఆర్ కూడా స్పోర్ట్స్ బైక్ మోడలే. ఎనీవే సడన్గా కేటీఎం వేసుకొని వచ్చాడు. అది కూడా మామూలు కేటీఎం కాదు, అది రౌండ్గా ఉంటుంది కదా వెనకాల డిప్పలాగా. నెక్స్ట్ మోడల్ 390 అది. సరే ఎనీవే అది వేసుకొని వచ్చాడు. వస్తే ఏంట్రా ఇది నువ్వు సడన్గా వేసుకొచ్చా అంటే ఇంట్లో కొనమన్నాను రా. చాక్లెట్ అది 5 స్టార్ చాక్లెట్ కొనమంటే కొనడానికి డిప్ మీద దింగి చెప్పరా ఎలా కొన్నాను అంటే మాకు కూడా కొనుక్కోవాలని ఉంటుంది కదా, మేము కూడా కొనుక్కోవాలి. ఎట్లా కొన్నారు చెప్పరా అంటే ఆడంట చెప్పాడు. నాకు ఎంత కోపం వచ్చిందంటే అప్పటి నుంచి ఆడితో ఫ్రెండ్షిప్ చేయడం మానేశాను. బండి కొనకపోతే అన్నం తిన్నన్నాడంట. జనరల్గా మా ఇంట్లో అన్నం తినపోతే కొడతారు, అలాంటి బండి కొనమంటే చంపేస్తారు, పుట్టలేదు అనుకుంటారు. ఈ వెధవ అంత కష్టపడి వాళ్ళ నాన్న రక్తం, అది పెట్రోల్ కాదు అందులో పోసేది, అంత కష్టపడి కొనిస్తే వీడు అంటే జనరల్లీ బయట కంట్రీలో అలాంటి స్పోర్ట్స్ మోడల్ బైక్ తోలాలంటే ఫుల్ గేర్తో బయటకు వస్తారు. హెల్మెట్టు, మంచి లెదర్ షూజు, జాకెట్టు, అవసరమైతే నీ ప్యాడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈడు కాళ్ళకి క్రాక్స్, లూజ్గా ఉన్న షార్ట్, లోపలికి అడ్డేరేసాడు లేదో నాకు డౌటే. పల్సటి బన్నీ, హెల్మెట్ ఉండదు, ఉండదేడికి. ఈడి డ్రైవింగ్ చూస్తే వాళ్ళ అమ్మా నాన్నలు ఏడుస్తారు అని. ఈడు మాత్రం ఈడు వెళ్తుంటే దింగేస్తూ ఉంటాయి పక్క నుంచి, అర్థం కాదు. ఈడు ఎప్పుడు బండి తీసినా యమధర్మరాజు రెడీగా ఉంటాడు పట్టుకొని, మొత్తం గంగం స్టైల్. ఈడితో ఎక్కడైనా స్లిప్ అయితే బాగుండేడు, ఎక్కడైనా రాంగ్గా ఒక రాయి ఎక్కిస్తే బాగుండని అసలు ఫిక్స్ అయిపోయి ఉంటాడు యమధర్మరాజు. ఈడి పట్టదు, ఈడు మళ్ళీ మేఘాలే. ఆ బండి కూడా వెళ్ళొద్ది మేఘాల్లోకి. ఇంకోటి ఉన్నాడు, గీతంలో చదివా, రిషికొండలో ఉంటుంది గీతం. గీతం నుంచి సాగర్ నగర్ కానీ, గీతం నుంచి జగదాంబ కానీ, గాజువాక్ కానీ ఎక్కడికైనా 3 పాటల లోపే తోలుతాడంటాడు. 3 పాటల లోపే తోలాలంటే అంటే అది ఫ్లైట్ అనుకుంటున్నాడా, లేకపోతే ఇంకేదైనా అనుకుంటా ఈ టైంకి వెళ్ళాలి, లేకపోతే ఆ టైంకి రీచ్ అవ్వాలి. 3 పాటల లోపు పొరపాటున ఆడి బండి నేను ఎక్కా. మీరు వైజాగ్లో చదివితే తెలుసుద్ది. గీతం నుంచి రిషికొండ అదే బీచ్కి వచ్చేటప్పుడు బ్లైండ్ కర్వ్ ఒకటి ఉంటుంది. కరెక్ట్గా బ్లైండ్ స్కూల్ కూడా అక్కడే ఉంటుంది. అదొక పెద్ద మెటా అనమాట. మెటాఫారికల్గా బ్లైండ్ స్కూల్ పెట్టారు. బ్లైండ్ కర్వ్ అంటే తెలుసా మీకు? కరువు కనిపించదని అర్థం. ఈ నా కొడుకు, ఐ మీన్ దిస్ మై సన్, వీడి కళ్ళు కప్పలు కాకులు చాలా చాలా గుద్దగానే ఫస్ట్ నోట్లోంచి వచ్చింది అంటే సారీ అండి తప్పైపోయింది, నీది తప్పురా నా తప్పురా కాదు, కళ్ళు 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 నడుపుదావా అంటారు. వేరే కంట్రీలో ఇలా ఉండదండి, ఈ దిక్కుమాలితనం ఉండదు. బండి షఫామని ఆపితే వెనకాల నుంచి వచ్చి గుద్దాడు అనుకో, ఫస్ట్ ఏం చేస్తాడు, వెనకాల నువ్వు చూసుకోకుండా సడన్ బ్రేక్ వేస్తాడు. నువ్వు డిస్టెన్స్ పాటించాల్సింది. వాడు ముందున్నాడు, ఆడికి ఏదో అడ్డొచ్చింది, ఆడు బ్రేక్ వేస్తాడు. నువ్వు వచ్చాడు ఆడు స్మెల్ పీల్చి మళ్ళీ ఎరా బ్రేక్ వేస్తావా అంట. మన వాళ్ళకి సేఫ్టీ డిస్టెన్స్ అంటే ఏంటో తెలీదు. 50 అడుగులు దూరం పాటించండి అంటే ఆడు 5 ఇంచులతో ఇలా తోలుతూ ఉంటాడు కారు ఇట్లా. మళ్ళీ వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్, భయంకరమైన గర్ల్ ఫ్రెండ్. అంటే వీడి గోల్ ఏంటంటే దాన్ని ఊరంతా తిప్పేయాలి వెనకాల ఎక్కించుకొని. ఇప్పుడు బైకుల్లో 2 రకాలు. సరే మీరు చేసే పని కాదు రాజా, నేను చెప్పేది వినండి. ఈడేంటంటే జనరల్గా బైకులు 2 టైప్స్. ఒకటి ఫ్యామిలీ బైకు, 2 బైక్. ఫ్యామిలీ బైక్ వెనకాల కడ్డీ ఉంటుంది. ఇక్కడ ఎక్కిన వాళ్ళు కొంచెం డిస్టెన్స్ పాటించి ఇది పట్టుకొని కూర్చోవచ్చు గట్టిగా ఫర్మ్గా.
బైక్లో అది ఉండదు. ఇది జారిపోతూ ఉంటుంది వీడి మీద. పాపం ఈ పిల్లకే తెలియదు ఏది పట్టుకోవాలో. పిల్లకే తెలియదు. ఆడి జుట్టా బాగోదు, నడుంగిలితే ఆడెక్కడ కితకితలాడితే తెలియదు.